మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మహాకుంభమేళాలో తొక్కిసలాట, 30 మంది దుర్మరణం, 60 మంది గాయాలు, మృతుల్లో 4 కర్ణాటక వాసులు, అఖాడాల సంఘం ఘాట్కి పోటెత్తిన భక్తులు, బారికేడ్లపైకి ఎక్కడంతో దుర్ఘటన, రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి, న్యాయ విచారణకు యూపీ సీఎం ఆదేశం, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు, 60 మంది గాయపడ్డారు. ఘటన మీద రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నాన్ ఘాట్కి వెళ్లేందుకు అఖాడా మార్గం వద్ద ఉన్న బ్యారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అఖాడాలో అమృత స్నానం చేసేందుకు సంగం ఘాట్ వద్ద ఏర్పాట్లు చేశాం. అయితే పలువురు భక్తులు ఇక్కడికి వచ్చి బ్యారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించామని లక్నోలో ఉన్నత స్థాయి సమావేశం తర్వాత యోగి వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై సంయుక్త కమిటీ, చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటర్లతో నియామకం, వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో మాజీ మంత్రి వైకాపా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకోవడం, విలాసవంతమైన భవంతి నిర్మించుకోవడం, మార్కెట్ కమిటీ నిధులతో అక్కడికి బీటీ రహదారి నిర్మించడానికి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికతో బుధవారం ఈనాడులో వచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. విశాఖ జిల్లాలోని పంచగ్రామాల సమస్య పరిష్కారానికి సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అధికారులు వారి దగ్గర ఉన్న సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణం దీనిపై విచారణకు సంయుక్త ఇన్స్పెక్షన్ కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ, అనంతపురం రేంజ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదబాయిలతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనాడులో వచ్చిన కథనాన్ని ఈ ఉత్తర్వులో ప్రస్తావించారు. తక్షణం విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. బుధవారం ఉదయాన్నే కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో స్థానిక తహసీల్దార్ జయసింహ మంగళంపేట రెవెన్యూ దస్తరాలను కలెక్టరేట్కి తీసుకొచ్చారు. సర్వే నెంబర్ 295, 296లో ఎంత భూమి ఉంది, పాత అడంగల్లో ఎవరి పేరుంది, పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల పేర్లపైకి ఎలా వచ్చిందనే వివరాలు కలెక్టర్ ఆరా తీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈనాడు వరద సహాయ నిధి 9.43 కోట్లు విరాళాలు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు, త్వరలోనే పునరావాస కార్యక్రమాలు ప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఓవరాల్గా ఇందులో రామోజీ గ్రూపే 5 కోట్ల రూపాయలు, దాతలు ఇచ్చిన విరాళాలు 3 కోట్ల రూపాయలు, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్ లిమిటెడ్ న్యూఢిల్లీ వాళ్ళు ఇచ్చింది 1 కోటి రూపాయలు, రామోజీ గ్రూప్ డైరెక్టర్లు ఉద్యోగులు ఇచ్చింది 41,67,000 రూపాయలు, మొత్తం 9,43,51,615 రూపాయలు వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు, వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పటికే చేరిన వారికి ఇది వర్తించదని స్పష్టీకరణ. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో రాష్ట్ర కోటా కింద నివాస ప్రాంత ఆధారిత డొమిసైల్ బేస్డ్ ప్రవేశాలను అనుమతించలేమనేది రాజ్యాంగంలోని 14వ అధికారాలు ఉల్లంఘించడం అవుతుందని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు తులియా, జస్టిస్ ఎన్వీఎస్ భట్ల ధర్మాసనం బుధవారం మేరకు కీలక తీర్పు వెలువరించిందని వార్త హైలైట్. లేకపోతే వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం. తొలి దశలో 121 సేవలు అందుబాటులోకి అధికారికంగా ప్రారంభించడం మంత్రి లోకేష్. దేశంలోని తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్కి శ్రీకారం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలోని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారం చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలనకు నేడు శ్రీకారం చుట్టబోతోంది. తొలి దశలో మొత్తం 121 రకాల పౌర సేవలు అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. మంత్రి నారా లోకేష్ గురువారం దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒకే దేశం ఒకే ఎన్నిక అభివృద్ధికి గేమ్ చేంజర్. రామ్నాథ్ కోవింద్ కర్ణాటకలోని సేడంలో భారతీయ సంస్కృతి ఉత్సవం ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి. భారత అభివృద్ధిలో ఒకే దేశం ఒకే ఎన్నిక గేమ్ చేంజర్ అవుతుందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. దేశవ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరగాలన్నారు. కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లా సేడంలో శ్రీకొత్తల బసవేశ్వర భారతీయ శిక్షణ సమితి, భారత వికాస్ సంఘం, వికాస్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 7వ భారతీయ సంస్కృతి ఉత్సవం ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం రామ్నాథ్ కోవింద్ మాట్లాడారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అర్థం ఒక్కసారి ఎన్నికలు జరిగి ఆ తర్వాత ఉండవని కాదు. లోక్సభకు, రాష్ట్రాలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు 100 రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం. దీని ఉద్దేశం తరచూ ఎన్నికల నిర్వహణ ద్వారా చాలా ఇబ్బందులు వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తికి చేరుకోవాలి, ఆ తర్వాతే సెయిల్లో విలీనంపై పరిశీలన. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటన. ప్రైవేటీకరణ వదంతులు నమ్మద్దని హితవు. కార్మికుల వేతన బకాయిల చెల్లింపులకు తొలి ప్రాధాన్యమని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఉపయోగించుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నులు పూర్తి స్థాయి వార్షిక ఉత్పత్తి చేరుకున్న తర్వాత దాన్ని సెయిల్లో విలీనం చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం ప్రకటించారు. ఆంధ్రుల త్యాగాలతో నెలకొల్పిన ఈ ప్లాంట్ను కాపాడాలన్న ఉద్దేశంతోనే కేంద్రం 11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు. అందువల్ల దాన్ని ప్రైవేటీకరిస్తారని దుష్ప్రచారం ఎవరూ నమ్మద్దని పిలుపునిచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తులసిబాబు వెనకున్నది ఎవరు? సునీల్ కుమార్తో సాన్నిధ్యంపై ఆరా, పోలీసుల చేతిలో ఆధారాలు. ఒక సాధారణ వ్యక్తి తులసిబాబు స్థిరాస్తి దందాలు చేయడం, పోలీసు వాహనాలు తిరుగుతూ వారికి పోస్టింగ్లు ఇప్పించడం, బదిలీలు చేయించడం, దుబాయ్లో వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అతనికి ఎవరండ ఉంది? ఇతనికి వైకాపా ప్రభుత్వంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన పివి సునీల్ కుమార్తో సాన్నిధ్యం ఏంటి? ఆ సంబంధంతో వాళ్ళిద్దరూ కలిసి ఏ వ్యాపారాలు చేశారు, కార్యకలాపాలు సాగించారు, వాటి కీలక ఆధారాలు పోలీసుల చేతిలో ఉన్నట్టు సమాచారం. 3 రోజుల పాటు తులసిబాబు నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన పోలీసులు మిగిలిన నిందితులను విచారించడానికి అవసరమైన సమాచారం సేకరించినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ 2-3 రోజుల నుంచి రాసిన వార్తల్లో అతను ఏం మాట్లాడలేదు అన్నటువంటి విషయం ఇదే పత్రికలు రాసినాయి. ఇప్పుడు లేదు, కీలక ఆధారాలు లభ్యమైనవి అని రాస్తున్నారు. ఇకపోతే 5 ఏళ్ల తర్వాత పర్యాటక పండుగ రేపటి నుంచి అరకులో వింటర్ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడింగ్, పారాగ్లైడింగ్. ఆంధ్ర ఊటీ అరకులోయలో 5 ఏళ్ల తర్వాత పర్యాటక పండుగ సందడి కనిపిస్తోంది. ఈ నెల 31 నుంచి 3 రోజుల పాటు అరకు చలివత్సవం వింటర్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏటా ఉత్సవాలతో పాటు బెలూన్ ఫెస్టివల్ నిర్వహించింది. తద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించగలిగింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాది నామమాత్రంగా ఉత్సవం జరిపిన తర్వాత 4 ఏళ్లు పట్టించుకోనే లేదు. కూటమి ప్రభుత్వంలో మళ్ళీ పర్యాటక రంగం ఊపందుకుంది. ఈ ఉత్సవాలకు ₹1 కోటి మంజూరు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మహావిషాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో కుంభమేళాలో తొక్కిసలాట 30 మంది మృతి, 60 మందికి గాయాలన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే బంగారు కొండే అంటూ ట్రంప్ సుంకాల మోత, ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్, అమెరికా ఫెడ్ రేట్ల కోత పాజ్ చేయడము పసిడికి సానుకూలమై, భారత్లో రూపాయి విలువ తగ్గడంతోనూ ధరలకు ఆజ్యం. ఏడాది అంతర్జాతీయంగా $3,150 తాకొచ్చిన విశ్లేషకులు. తులం బంగారం ₹1,00,000 తాకడం ఖాయమని అంచనాలు. మొత్తం మీద బంగారం ధరలు భారీగా పెరగబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పట్టా భూముల్ని అటవీ భూములు అంటారా? ఈనాడు ఏవి దుర్మార్గ ప్రాతలు. పొంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, బాబు డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, అందులో భాగంగానే మాపై భూ కబ్జా ఆరోపణలు. 75 ఎకరాల ప్రైవేట్ భూమిని 2001లో కొనుగోలు చేశాం, అది అటవీ భూమికి కాదని 1981లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ నిర్ధారించింది. టీడీపీ కాంగ్రెస్ హయాంలో 2 సార్లు రెవెన్యూ అటవీ శాఖల సర్వేలోనే అదే తేలింది. ఈనాడు ఈటీవీపై పరువు నష్టం దావా వేస్తామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ఇక్కడ కూడా టచ్ చేశారు. మరోవైపు నాకు మీడియా అంటే లెక్కలేదు, అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడితే ఇట్లాంటివి ఎన్నో చేసి ఈ స్థాయికి వచ్చే మీడియా ప్రతినిధులకు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు హెచ్చరిక అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఒకప్పుడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏకంగా మంత్రిగా కూడా చేశారు. అయితే డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్టీసీ ఎండీగా సిహెచ్ ద్వారకా తిరుమలలో రాష్ట్ర నూతన డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలతో హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న ఆయన పూర్తి అదనపు బాధ్యతలతో డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సిహెచ్ ద్వారకా తిరుమలలో గురువారం ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో 1992 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. కాగా ఈ నెల 31 రిటైర్ కానున్న ద్వారకా తిరుమలలో ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం విడిగా మరో ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రేపటి నుంచి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు అంటూ జేఈఈ మెయిన్ సెషన్ 2 దరఖాస్తుల తేదీ ప్రకటన. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు. బుధవారంతో ముగిసిన జనవరి సెషన్. పేపర్ కఠినత్వాన్ని బట్టి మార్కులు, పర్సంటైల్. కీని చూసి విద్యార్థులు ఆందోళన చెందొద్దు, జేఈఈ సెక్షన్ ఇప్పుడు ఎంఎన్ రావు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైద్యులపై పచ్చమూకల గూండాగిరి అంటూ తమ వారికి అనుకూలంగా సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒత్తిడి. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. టీడీపీ కూటమి ప్రభుత్వంలో పచ్చనేతలు వైద్యులపైన దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి సదరం సర్టిఫికెట్లు ఎక్కువ పర్సంటేజీతో ఇవ్వాలని టీడీపీ పట్టణ ముఖ్య నేత ఒకరు నేరుగా వైద్యులను బెదిరించిన సంఘటన బాపట్ల జిల్లా చీరాలలో బుధవారం చోటు చేసుకుంది. అన్ని రకాల సదరం సర్టిఫికెట్లను రాష్ట్రం మొత్తం రీవెరిఫికేషన్ చేసి అనర్హులను తొలగించాలి ప్రభుత్వం ఆదేశించడంతో కళ్లకు సంబంధించిన రీవెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాత సదరన్ సర్టిఫికెట్లో లబ్ధిదారుల అంధత్వ శాతాన్ని వైద్యులు బుధవారం పరిశీలిస్తుండగా టీడీపీ పట్టణ ముఖ్య నేత ఒకరు తన అనుచరులు 3 వెంటబెట్టుకుని వైద్యుని గదిలోకి వెళ్ళి మా పార్టీకి చెందిన వారికి సదరంలో ఎక్కువ పర్సెంటేజ్ ఎందుకు ఇవ్వరని రుబాబు చేశారు. అయితే తాము ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే సర్టిఫికెట్లు పర్సెంటేజీలు ఇస్తామని వైద్యులు తేల్చి చెప్పడంతో సదరు టీడీపీ నేత తాము చెప్పినట్టు చేస్తే ఇక్కడుండు, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోంటూ రెచ్చిపోయారు. ఈ విషయమై చంద్రబాబు దగ్గర నీ సంగతి తేలుస్తామంటే హెచ్చరించాడు. దీంతో సదరు వైద్యుడు ఆసుపత్రి
సూపరింటెండెంట్కి ఫోన్ చేయడంతో ఆ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వైద్యులకు రక్షణ కావాలంటూ ఆమె అవుట్ పోస్ట్ పోలీసులకు ఫోన్ చేసి 2 పోలీసుల్ని వైద్యుని గది దగ్గరికి రప్పించారు. దీనిపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుభాష్ని స్పందిస్తూ వైద్యులకు రక్షణగా 2 పోలీసులను వైద్యుని గది వద్ద కాపలా పెట్టామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మహాకుంభమేళ చీకట్లో తొక్కిసలాట 40 మంది దుర్మరణం అన్నటువంటిది హైలైట్ చేసింది. మిగతా పత్రికలన్నీ 30 అని చేశారు, వీళ్ళు 60 అని చేశారు. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంఘం వద్ద అమృత స్థానాల కోసం కోట్ల మంది రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదలకు పండగ అంటూ ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణకు ఓకే, 150 గజాల వరకు ఉచితం, రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఆపై భూ విస్తీర్ణాన్ని బట్టి ఫీజులు, డిసెంబర్ 31 వరకు దరఖాస్తుల స్వీకరణ, 2019 నుంచి తాజా విధానం వర్తింపు. అప్పట్లో పేదలను పిండేసిన వైసీపీ ఆ క్రమబద్ధీకరణకు భారీగా ఫీజులు కట్టలేక అల్లాడిపోయిన నిరుపేదల అధికారంలోకి రాగానే కూటమి దృష్టి నిర్దిష్ట మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే అమరావతిపై అదే ద్వేషం అంటూ రాజధాని రోడ్లపై జగన్ పత్రిక రోతరాతలు. రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన రోతపత్రిక యథాప్రకారం విషం కక్కుతోంది. 3 ముక్కలాడుతూ అమరావతిని విధ్వంసం చేసిన జగన్ అది తిరిగి ఊపిరి పోసుకోవడమే కాక సంపూర్ణంగా రూపురేఖలు మార్చుకోవడం సహించలేకపోతున్నారు. జరగబోయే నిర్మాణ పనులు అవినీతి చోటు చేసుకున్నట్టు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుకి లేఖలు రాసి రుణం రాకుండా అడ్డుకున్న జగన్ ఇప్పుడు కూడా రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు మంజూరు చేసి రుణాలు రాకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న విమర్శలు వెలువెత్తుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీట్ పీజీలో లోకల్ కోటా వద్దు అంటూ సుప్రీంకోర్టు తీర్పుని హైలైట్ చేశారు. మరోవైపున చాట్ జీపీటీకి చైనా పోటీ, సంచలనం సృష్టిస్తున్న డీప్ సీక్ కృత్రిమ మీద అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన చైనా ఐటీ ఇంజనీర్ లియాంగ్ చాట్ జీపీటీ, మెటా, జెమినై, క్లాడ్ వంటి వాటికి ధీటుగా పనితీరు. ఓపెన్ సోర్స్ విధానాలు ఉచితంగానే అందరికీ అందుబాటులోకి. యాప్ స్టోర్ డౌన్లోడ్స్లో చాట్ జీపీటీని దాటి నెంబర్ 1 స్థానానికి. చైనాని ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వను. అగ్గిపెట్టెల నుంచి ఐఫోన్ దాకా దేనికైనా చీఫ్ ఇమిటేషన్ తయారు చేస్తారని చైనా వాళ్ళకి మా చెడ్డ పేరుంది. కానీ చైనీయులు తక్కువ ధరలో న్యాయమైన ఉత్పత్తులు కూడా తయారు చేయగలరన్న విషయం చాలామందికి తెలియదు. అందుకు తాజా ఉదాహరణ డీప్ సీక్ ఏఐ, చాట్ జీపీటీ, మెటా ఏఐ, గూగుల్ జెమివై వంటి మోడళ్లనే గట్టిగా సవాల్ చేస్తోంది. ఇది ఏఐ అభివృద్ధికి దిగ్గజ సంస్థలు $100 కోట్ల గుమ్మరిస్తుంటే చైనాలో 40 ఏళ్ళు కూడా లేని ఒక వ్యక్తి తన హెడ్జ్ ఫండ్ వ్యాపారం కోసం దీన్ని అభివృద్ధి చేశాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేటి నుంచి వాట్సాప్ పరిపాలనకు సంబంధించి ఇక్కడ కూడా హైలైట్ చేస్తున్నారు. తర్వాత చదువుదాం, ముందు రీల్స్ చూద్దాం అంటూ 14 నుంచి 16 ఏళ్ల వయసు వారికి స్మార్ట్ ఫోన్లపై విస్తృత అవగాహన, అసర్ నివేదికలు విస్తుగొలిపే అంశాలు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రస్తుతం ఈ 2 పిల్లల పాలిటి ప్రధాన శత్రువులు. స్మార్ట్ ఫోన్ వాడకం వ్యసనంలా మారిపోతుంది. దాని నుంచి బయటపడలేక పిల్లలు చదువులు వెనకబడిపోతున్నారు. సెల్ ఫోన్ అతి వినియోగంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆలోచన ధోరణి కూడా మారిపోతుంది. స్పెయిన్ లాంటి అనేక దేశాల పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడకం నిషేధం విధించి సోషల్ మీడియాను దూరంగా ఉంచే యోచనలోనే. మన దేశంలో చదువుకునే బాలబాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై అధ్యయనాలు విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. 14 నుంచి 16 ఏళ్ల వయసు వారిలో ప్రతి 100 మందికి పిల్లలకు 90 మందికి స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అందుబాటులో ఉన్నాయని జాతీయ సర్వే సంస్థ అసర్ తన నివేదికలు వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.